This is Nagarjuna. Welcome to my channel. ఇక్కడ మనము కాంబినేషన్ సెంటెన్స్ చూద్దామండి. మనము లాస్ట్ వీడియోస్లో V1 కి V2 కి కాంబినేషన్ సెంటెన్సెస్ చూసాము. ఇక్కడ V2 కి V4 కి కాంబినేషన్ సెంటెన్సెస్ ఎలాగా చెప్పాలి, ఎలాంటి సెంటెన్సెస్ చెప్పొచ్చు అనేది చూద్దాం. ఇక్కడ లెట్ us get into the topic here. నేను క్లాస్కి వెళ్ళినప్పుడు నా విద్యార్థులందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ నేను క్లాస్కి వెళ్ళినప్పుడు అనేది కంప్లీటెడ్ యాక్షన్ అండి. నా విద్యార్థులందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అనేది కంటిన్యూస్ యాక్షన్ అండి, కంటిన్యూస్ యాక్షన్. యాక్చువల్ గా పాస్ట్ అది కూడా కంప్లీటెడ్ యాక్షనే, కాకపోతే పాస్ట్ లో కంటిన్యూస్ గా జరుగుతున్న యాక్షన్ అండి. ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడండి? నేను వెళ్ళినప్పుడు. చూడండి, వెళ్ళినప్పుడు అనేది కంప్లీటెడ్ యాక్షన్. సో దాన్ని నేను V2 లో పెడతా. When I went to the class yesterday, when I went to the class yesterday, all of my students అనే బదులుగా all my students అలా కూడా అనొచ్చు. వా WERE వా, వర్ అని అక్కర్లేదండి, వా అంటే సరిపోతుంది. అదే రూలు, ఏమి కొత్త రూల్ ఏం మాట్లాడను. ఆర్ వచ్చింది, ఆర్ ముందు ఈ ఉంది, ఈ అంటే వావెల్, సో దాన్ని వ అంటే సరిపోతుంది. ఆర్ ఎల్స్ వ అలా కూడా అనొచ్చండి. ఆల్ ఆఫ్ మై స్టూడెంట్స్ వర్ వెయిటింగ్ ఫర్ మీ. ఫర్ కాదండి, FOR ఫా. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, గుర్తు చేస్తాను మరి ఎప్పుడైనా ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన ఆర్ వస్తూ ఆర్ ముందు వావెల్ వస్తే ఆర్ని సైలెంట్ చేస్తాం మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. SHARE షేయ, షేర్ కాదు షేయ. NEAR నియా, DEAR డియా, FAR ఫా, PER ఫా, FORMER ఫోమా, FARMER ఫామా, ఇలా అనమాట అండి. చూద్దాం, ఇక్కడ చూద్దాం. When I went to the class yesterday కాదు, yesterday, all of my students were waiting for me. All my students were waiting for me. నేను క్లాస్కి వెళ్ళినప్పుడు నా విద్యార్థులంతా నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ వెళ్ళింది అనేది కంప్లీటెడ్ యాక్షన్ అండి, అందుకనే దాన్ని V2 లో పెట్టాను, వెంట వచ్చింది ఇక్కడ. అలాగే చూస్తూ ఉన్నారు అనేది పెట్టి V4 పెట్టా. ఓకేనా? కంటిన్యూస్ యాక్షన్ కాబట్టి, కంటిన్యూస్ యాక్షన్ కాబట్టి. నేను నిన్న టీవీ స్విచ్ ఆన్ చేశాను, సెంటెన్స్ నెంబర్ 2 అండి. నేను నిన్న టీవీ స్విచ్ ఆన్ చేసినప్పుడు ధోని బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. వెన్ ఐ స్విచ్డ్ ఆన్ ద టీవీ, వెన్ ఐ స్విచ్డ్. ఇక్కడ చూడండి, స్విచ్డ్ కాదు స్విచ్డ్. ఎప్పుడైనా TCH తో ఎండ్ అయింది అనుకోండి, అంటే చా సౌండ్ తో ఎండ్ అయినప్పుడు ఇప్పుడు ఈడీ చేరుస్తాం. ఆ ఈడీ చేర్చిన దాన్ని టాలా చెప్పాలి. SWITCH స్విచ్, SWITCHED స్విచ్డ్. MATCH మ్యాచ్, MATCHED మ్యాచ్డ్. ఓకేనా? సర్చ్, SEARCH సెర్చ్ కాదు సర్చ్, సర్చ్డ్. ఇలా ఏంటండి రూలు, ప్రొనౌన్సియేషన్ రూల్ ఏంటి? స్విచ్ అన్నప్పుడు చాలాతో పలికాం కాబట్టి తర్వాత వచ్చి ఈడీని టాలా చెప్పాలి, స్విచ్డ్. వెన్ ఐ స్విచ్డ్ ఆన్ ద టీవీ ఎస్టే, ధోని వాజ్ డూయింగ్ బ్యాటింగ్. బ్యాటింగ్ కాదండి, బ్యాటింగ్. ధోని వాజ్ డూయింగ్ బ్యాటింగ్. నేను నిన్న టీవీ స్విచ్ ఆన్ చేసినప్పుడు ధోని బ్యాటింగ్ చేస్తా ఉన్నాడు. వెన్ ఐ స్విచ్డ్ ఆన్ అలా కాకుండా నేను నిన్న టీవీ స్విచ్ ఆన్ చేసినప్పుడు అంటే వెన్ పెడతారండి, చేసేసరికి అంటే బై ద టైం పెట్టుకోవచ్చండి. బై ద టైం ఐ స్విచ్డ్ ఆన్ ద టీవీ ఎస్టే, ధోని వాజ్ డూయింగ్ బ్యాటింగ్. చూడండి, థర్డ్ సెంటెన్స్. నేను మొన్న రైల్వే స్టేషన్ కి వెళ్ళినప్పుడు ట్రైన్ ప్లాట్ఫామ్, ట్రైన్ కాదండి ట్రైనా, ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని ఏమంటారు? ట్రైనింగ్ తీసుకునే వాళ్ళని ట్రైనింగ్, అంతేగాని ట్రైనర్, ట్రైనింగ్ ఇలా కదండి. చెప్పాలండి, ట్రై. ఓకేనా? నేను మొన్న రైల్వే స్టేషన్ కి వెళ్ళినప్పుడు ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 విడిచి పెట్టి వెళ్ళిపోతుంది. వెన్ ఐ వెంట్ టు ద రైల్వే స్టేషన్ ద అదర్ డే. మొన్న అంటే ద డే బిఫోర్ ఎస్టర్డే కదండి, ద డే బిఫోర్ ఎస్టర్డే కదా. ద అదర్ డే అని రాశారేంటి? ద అదర్ డే అంటే ఈ మధ్యకాలంలో ఒక రోజు. నేను మొన్న ఒకసారి అతన్ని మార్కెట్ లో చూశాను. మొన్న అంటే ఖచ్చితంగా మొన్న అని కాదండి, ఈ మధ్యన ఒక రోజు అని. అలాంటి సందర్భంలో ఇంగ్లీష్ లో ద అదర్ డే అంటారండి. మొన్న మధ్య ఒక రోజు ఇలా చెప్తా ఉంటామండి తెలుగులో, అలా ఇంగ్లీష్ లో చెప్పడానికి ద అదర్ డే అంటారండి. మీరు నేను మొన్న రైల్వే స్టేషన్ కి వెళ్ళినప్పుడు ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంది, వెళ్తా ఉంది. ఓకేనా? వెన్ ఐ వెంట్ టు ద రైల్వే స్టేషన్, when I went to the railway station the other day, the train was leaving the platform number 1. The train was leaving the platform number 1.
ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. మీరు గత రాత్రి నాకు ఫోన్ చేసినప్పుడు నేను స్నానం చేస్తా ఉన్నాను. ఫోన్ చేయడం అనేది కంప్లీటెడ్ యాక్షన్ అండి. స్నానం చేస్తూ ఉండడం అనేది కంటిన్యూస్ యాక్షన్, పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్. వెన్ యూ కాల్డ్ మీ లాస్ట్ నైట్ ఐ వాస్ టేకింగ్ బాత్, ఐ వాస్ హ్యావింగ్ బాత్, ఐ వాస్ టేకింగ్ బాత్, ఐ వాస్ బాతింగ్. ఓకేనా? ఏదైనా అనొచ్చండి. మీరు గత రాత్రి నాకు ఫోన్ చేసినప్పుడు నేను స్నానం చేస్తా ఉన్నాను. వెన్ యూ కాల్డ్ మీ లాస్ట్ నైట్, ఫోన్ చేయడం అనేది కంప్లీటెడ్ యాక్షన్ అండి. వెన్ యూ కాల్డ్ మీ, ఫోన్ చేసేసారు, అయిపోయింది. వెన్ యూ కాల్డ్ మీ లాస్ట్ నైట్ ఐ వాస్ టేకింగ్ ఎ బాత్, ఐ వాస్ హ్యావింగ్ బాత్. రైట్. పోలీసులు, ఐదో సెంటెన్స్ అండి. పోలీసులు స్పాట్ చేరుకునేసరికి దొంగలు పారిపోతూ ఉన్నారు. బై ద టైమ్ ద పోలీస్ పీపుల్, చూడండి, పోలీస్ కాదు, పోలీస్. బై ద టైమ్ ద పోలీస్ పీపుల్ రీచ్డ్, ఇందాక చెప్పుకున్నాం, ఇదివరలో చెప్పాం కదా, చాతో ఎండ్ అయినప్పుడు ఈడిని టాలా చెప్పాలి. సర్చ్ సర్చ్డ్, మ్యాచ్ మ్యాచ్డ్, రీచ్డ్. అందుచేతన రీచ్డ్ అనట్లేదు నేను, రీచ్డ్. బై ద టైమ్ ద పోలీస్ పీపుల్, చూడండి ఇక్కడ ఏంటండి, పిఓపిఎల్ని ఎలా చదవాలి? పీపుల్. ఎప్పుడైనా ఇంగ్లీష్ లో పి లెటర్ ని రెండు లిప్స్ క్లోజ్ చేసి విదిల్చి చెప్పాలండి. అర్థం కాలేదు సార్. వెన్ ఎవర్ యూ ఫైండ్ ఏ వర్డ్ స్టార్టింగ్ విత్ ద లెటర్ పి, యూ హ్యావ్ టు లాక్ అప్ యువర్ బోత్ లిప్స్ అండ్ రిలీజ్ విత్ సడన్ ఫ్లో ఆఫ్ ఎయిర్. పిఎస్సికే హ్యాక్, పిఏఎంపిఈఆర్ హ్యాంపర్, పిఎస్టి హాస్ట్. ఇలా ఎప్పుడైనా పీతో స్టార్ట్ అయినా రెండు లిప్స్ క్లోజ్ చేసి గట్టిగా విదిలించి చెప్పాలి. చూడండి, పోలీసులు స్పాట్ కు చేరుకునేసరికి దొంగలు పారిపోతా ఉన్నారు. బై ద టైమ్ ద పోలీస్ పీపుల్ రీచ్డ్ ద స్పాట్, బై ద టైమ్ ద పోలీస్ పీపుల్ రీచ్డ్ ద స్పాట్, ద థీవ్స్ వర్ రన్నింగ్ అవే, ద థీవ్స్ వర్ ఎస్కేపింగ్, ద థీవ్స్ వర్ రన్నింగ్ అవే. ఇలా చెప్పచ్చండి. నేను చూసినప్పుడు వాళ్ళు నిద్రపోతున్నారు, చూడడం అనేది జరిగిపోయిందండి, నిద్రపోతూ ఉన్నారు అనేది కంటిన్యూస్ యాక్షన్. వెన్ ఐ సో దెమ్, వెన్ ఐ సో, నాట్ సా, సీ, సో, సీన్ అండి. వెన్ ఐ సో దెమ్ దే వా, దే వా, చూడండి, దే వా స్లీపింగ్. ఏడో సెంటెన్స్ అండి. మేము సినిమా హాల్ కి చేరుకునేసరికి సినిమా ప్రదర్శించబడతా ఉంది. బై ద టైమ్ వి రీచ్డ్ ద సినిమా హాల్, ద థియేటర్. థియేటర్ ఎలా చెప్పాలండి? థియేటర్ అంటారు కొంతమంది, థియేటర్ కాదు, థియేటర్. థియరీ, థర్మోమీటర్, థమ్స్ అప్, ఇలా చెప్పాలి. బై ద టైమ్ వి రీచ్డ్ ద సినిమా హాల్, ద థియేటర్, ద మూవీ వాజ్ ప్లేయింగ్. ఓకేనా? డాక్టర్ గారు వచ్చే, ఎయిత్ సెంటెన్స్ అండి. డాక్టర్ గారు వచ్చేసరికి పేషెంట్ తన ప్రాణాల కోసం పోరాడుతా ఉన్నాడు. డాక్టర్ గారు వచ్చేసరికి పేషెంట్ తన ప్రాణాల కోసం పోరాడుతా ఉన్నాడు. బై ద టైమ్ ద డాక్టర్ కేమ్, ద పేషెంట్ వాస్, ఇక్కడ చూడండి పీతో స్టార్ట్ అయింది కాబట్టి, ద పేషెంట్ వాస్ ఫైటింగ్ ఫర్ హిస్ లైఫ్, ద పేషెంట్ వాస్ ఫైటింగ్ ఫర్ హిస్ లైఫ్, ద పేషెంట్ వాస్ బ్యాట్లింగ్ ఫర్ హిస్ లైఫ్, ద పేషెంట్ వాస్ స్ట్రగ్లింగ్ ఫర్ హిస్ లైఫ్. ఎలా అయినా చెప్పచ్చండి, అన్నిటికీ ఒకటే మీనింగ్ వస్తుంది. డాక్టర్ గారు వచ్చేసరికి పేషెంట్ తన ప్రాణాల కోసం పోరాడుతా ఉన్నాడు. బై ద టైమ్ ద డాక్టర్ కేమ్, ద పేషెంట్ వాజ్ ఫైటింగ్ ఫర్ హిస్ లైఫ్. నేను తలుపులు తెరిచేసరికి వాళ్ళు రూమ్ లో ప్యాకాడుతున్నారు. నైన్త్ సెంటెన్స్ అండి. నేను తలుపులు తెరిచేసరికి వాళ్ళు రూమ్ లో ప్యాకాడుతున్నారు. బై ద టైమ్ ఐ ఓపెన్డ్ ద డోర్, దే వర్ ప్లేయింగ్ కార్డ్స్. ప్లేయింగ్ కార్డ్స్ అంటే ప్యాకాడ్, ప్లేయింగ్ అంటే వీఫో, ఆడుతున్నారు అని చెప్పాడు. రెండు పక్కన రాయించండి, అలా రాయొచ్చు. బై ద టైమ్ ఐ ఓపెన్ ద డోర్, దే వర్ ప్లేయింగ్ కార్డ్స్. ఓకేనా? రైట్. 10th వన్ అండి. మేము నిన్న ఉదయం నిద్ర లేచినప్పుడు వర్షం పడతా ఉంది బయట. మేము నిన్న ఉదయం నిద్ర లేచేసరికి ఎలా అయినా పర్లేదు, బయట వర్షం పడతా ఉంది. వెన్ వి వోకప్ బదులుగా గాట్ అప్ కూడా పెట్టుకోవచ్చండి. వెన్ వి గాట్ అప్ ఇన్ ద మార్నింగ్ ఎస్టే, చూడండి ఇక్కడ ఉదయం పడలేదు, ఇన్ ద మార్నింగ్ ఇక్కడ టైప్ చేయలేదు. ఓకేనా? మేము నిన్న ఉదయం నిద్ర లేచేసరికి బయట వర్షం పడతా ఉంది. లేచినప్పుడు అంటే వెన్ చెప్తారు, లేచేసరికి అంటే బై ద టైం చెప్తారు. వెన్ వి వోకప్ ఇన్ ద మార్నింగ్ ఎస్టే, ఇట్ వాస్ రైనింగ్ అవుట్ సైడ్. బై ద టైమ్ వి వోకప్, వి గాట్ అప్ ఇన్ ద మార్నింగ్ ఎస్టే, ఇట్ వాస్ రైనింగ్ అవుట్ సైడ్. ఏ సెంటెన్స్ ని మనము ఉల్టా పల్టా చేసి కూడా రాయించండి. అంటే ఎలా సార్, అర్థం కాలేదు. ఇక్కడ చూడండి, బయట వర్షం పడుతూ ఉండగా నేను ఇవాళ ఉదయం నిద్రలేచాను.
వైల్ ఇట్ వాజ్ రైనింగ్ అవుట్ సైడ్ దిస్ మార్నింగ్ ఐ వోక్ అప్. వాళ్ళు పేకాడుతూ ఉన్నప్పుడు నేను తలుపులు తెరిచాను. వైల్ దే వర్ ప్లేయింగ్ కార్డ్స్ ఇన్ ద రూమ్ ఐ ఓపెన్ ద డోర్స్. ఇచ్చాడండి. ఎయిత్ వన్ చూడండి. రోగి తన ప్రాణాల కోసం, పేషెంట్ తన ప్రాణాల కోసం పోరాడుతూ ఉన్నప్పుడు డాక్టర్ వచ్చారు. వైల్ ద పేషెంట్ వాజ్ స్ట్రగ్లింగ్ ఆర్ ఫైటింగ్ ఫర్ హిస్ లైఫ్ ద డాక్టర్ కేమ్. ఓకేనా? ఇలా మనం ఉల్టా పల్టా చేసి కూడా చెప్పుకోవచ్చండి. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకేనా? ఈ రకంగా మనం V2 V4 ని కంబైన్ చేసి చెప్పొచ్చండి.